కేంద్రం కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని జిల్లా కేంద్రం చేసిండు. ఇక్కడికే కలెక్టర్ను తెచ్చిండు, ఇక్కడికే జిల్లా అధికారులను తెచ్చిండు, మీకోసం సభలు ఏర్పాటు చేసిండు. ఎట్లున్న సిరిసిల్లను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎట్లా చేసుకున్నాం ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. చేసే కాడికి గరీబులకు మంచిగా చేసుకునే ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలందరూ దగ్గర బీడీలు చుట్టేటోళ్ళే ఉంటారు. బీడీలు చుడతారా ఇళ్లలో? కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టే అక్క జిల్లాలను ఎవరన్నా పట్టించుకున్నాడు ఉన్నాడా దేశంలో? ఎన్నడన్నా ఒకడన్నా రూపాయి ఇచ్చిండా? ఎవరు ఇయ్యలే. కేసీఆర్ వచ్చినాకనే నెలకు 2,000 మీ అందరికి వచ్చినాయి. మరి ఆనాడు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు? 2,000 ఇస్తుండు కేసీఆర్, మేము 4,000 ఇస్తామన్నారు. వచ్చినాయా మా బీడీలు చుట్టే అక్క జిల్లాలు ఎవరి కన్నా? 4,000 లేవు. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ముసలోళ్లకు 4,000, మహిళలకు 1,500, ఆడపిల్లలకు 4,000 నోటికి వచ్చినట్టు అర్రాస్పాట వాడి అబద్దాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. సిరిసిల్లలో మీ వాడకట్టులో ఎక్కడన్నా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఒకసారి యాద్ చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన కొత్తగా 1 రూపాయి పని కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక జరిగిందా? ఆలోచించండి. కనీసం ఒక్క పేదవాడికన్నా మనం మేలు చేసిండ్రా వీళ్ళు? యాద్ చేసుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం అని చూడలే. హిందువులైతే బతుకమ్మకు చీర పెట్టిండు, ముస్లింలైతే రంజాన్ కు తోఫా ఇచ్చిండు, ఆడపిల్లలకు ముస్లిం ఆడపిల్లలకు కూడా సహాయం చేసిండు. క్రిస్టియన్లైతే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. కానీ మరి వీళ్ళు వచ్చినాక బతుకమ్మ చీరలు వచ్చినాయా? ఇటు పద్మశాలీలు మా నేతన్నలకు బతుకునియాలే, అటు ఆడబిడ్డలకు ఒక చిన్న కానుకియాలని చెప్పి కేసీఆర్ గారు ఇటు సోదరిమణులను మీకు మంచిగా ఉండాలి, 7,000 8,000 సంపాదించేటోళ్ళు 16,000 20,000 సంపాదించేటోళ్ళు కావాలి, మా నేతన్న బాగుండాలని చెప్పి 3,000 కోట్ల ఆర్డర్లు మన సిరిసిల్లకి ఇచ్చిండు. కానీ వీళ్లకు మన సిరిసిల్ల మీద కోపం, నా మీద కోపం రాగానే బతుకమ్మను రద్దు చేసిండు. ఇలా బతుకమ్మ చీర రద్దు చేసి సిరిసిల్ల నేతన్న బతుకు మీద కొట్టినోడు, మన కడుపు మీద కొట్టినోడికి ఓటేస్తామా? సిరిసిల్ల నేతన్నలు ఆలోచించాలి. ఇదే మాట మా నేతన్నల గురించి మా లోకల్ నాయకులు, మా వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళు అడిగితే ఇక్కడ ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు, ఏందయా మీ పద్మశాలీలు, ఏందయా మీ శాలోళ్ళు నిరోధు ప్యాకెట్లు అమ్ముకోపోండి, అక్కడ తీసుకోపోండి అని చెప్పి మాట్లాడండి. మరి గసోళ్ళకు ఓట్లేస్తామా? అప్పుడాలు చేసుకోండి, పాపడాలు చేసుకోండి, వడియాలు చేసుకోండి, కావాలంటే నిరోధు ప్యాకెట్లు అమ్ముకోండి అని మాట్లాడే చిల్లర కాంగ్రెస్ వాళ్లకు ఓట్లేస్తామా? ఆలోచించండి. వాళ్ళు పైసలు ఇస్తే దోసుకదిన్న పైసలు వాళ్ళ దగ్గర అడ్డగోలుగా ఉన్నాయి, వాళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ అడుగుని వాళ్ళని బరాబర్ అడుగుని. ఏమాయ కొడుక మరి ఇవాళ పైసలు ఇస్తున్నావు 1,000 రూపాయలు, కానీ 26 నెలలు బాకీ ఉన్నావు కదా, 26 నెలలు నెలకు 2,500 బాకీ ఉన్నావు కదా, ఏమాయ ఆ పైసలు ఏవి అడుగుండ్రి. ముసలోళ్ళు అడుగుండ్రి, 4,000 పెన్షన్ అన్నావు, 2 నెలలు ఎగ్గొట్టినావు, ఎప్పుడు ఇస్తావు మిగతా పైసలు? 26 నెలలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుండ్రి. అట్లాగే రైతులు ఎవరన్నా ఉంటే మీరు అడుగుండ్రి. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే, మరి ఇవాళ ఫిబ్రవరి అయింది, రైతు బంధు దిక్కు లేదు. ఇవాళ ఏది చక్కదనం లేకుండా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా ఇక బీజేపీ వాళ్ళ గురించి అయితే ఏం చెప్పాలి? నేను ఏం చేసిరు బీజేపీ వాళ్ళు? ఆ దేవుని గుడి కాడు ఉంటారు కొంతమంది, బయట అడకదినటోళ్ళు దేవుని పేరు చెప్పి అడుక్కుంటారు. గట్లే వీళ్ళు కూడా ఓట్లు వచ్చినాయంగానే దేవుని పేరు చెప్పి ఓట్లు అడుకుంటుంది తప్ప ఏమైనా చేసిర్రా? ఒక్క బుడ్డ పైస పని ఏం చేసిండు మోడీ? నాకు తెలియక అడుగుతా. ఒక్క పైస పని సిరిసిల్లలో ఉండే ఒక ఆడబిడ్డకు గాని, ఒక తమ్ముడికి గాని, ఒక అన్నకు గాని, ఒక నేతన్నకు గాని రూపాయి పని అయిందా మోడీతోని, బీజేపీ ప్రభుత్వంతోని? ఏం చూసి ఓటేయాలి? చెప్క మురువా చూసి అన్నట్టు ఏమున్నది బీజేపీ వచ్చినాక? ఒక్క పైస పని. అది అట్లా ఇది ఇట్లా. మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే, మళ్ళా గులాబీ జెండా ఎగిరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా వాళ్ళకు లాభం అవుతుంది, మన సిరిసిల్లకు లాభం అవుతుంది. ముగిస్తా, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక నా మీద కోపంతో, మీరు నన్ను గెలిపించారన్న కోపంతో మన సిరిసిల్లను జిల్లా కాకుండా తీసేస్తారట రేవంత్ రెడ్డి. మరి మన పేరుతో మన కన్నే పొడుచుకుందామా? మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లా వద్దు అని మనమే మరణ శాసనం రాసుకున్నట్టు అవుతుంది. సిరిసిల్ల జిల్లా ఉండాలా తీసేయాలా? ఉండాలన్నా తీసేయాలా? ఉండాలంటూ సేల్ అవటం ఒకసారి
మరి ఉండాలంటే బరాబర్ కారు గుర్తు కొట్టేయాలి. ఇక వద్దనుకుంటే మీ ఇష్టం, నేను చేయగలిగేది ఏం లేదు. ఒక్కటి ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. ఇప్పుడు వీడికి వచ్చేటప్పుడు నేను జ్యోతినగర్లో ఆడ మనులందరూ జమ అయినరంటే ఆడికి పోయొచ్చిన. జ్యోతినగర్లో అక్కడ ఒక పంతులు కలిసిండు. పంతులు గారు మీకు చెప్పమన్నాడు జెండకాడ అందరికి. ఏంటిది? ఒకటే మాట చెప్పమన్నాడు పంతులు. ఏందట అంటే, తులం బంగారం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర తులం బంగారం తీసుకున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కోటైంది. తులం బంగారం వచ్చిన వాళ్ళంతా ఆయన కోటైంది. 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ ఆయన కోటైంది. వేస్తారా? నెలకు 2,500 వచ్చిన మహిళలందరూ కాంగ్రెస్ కోటైంది. కానీ రాని వాళ్ళందరూ కారు గుర్తు కోటైంది. 2,000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటైంది. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు కారు గుర్తు కోటైంది. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు కారు గుర్తు కోటైంది. బీడీ కార్మికుల పెన్షన్ 2,000 తీసుకున్న వాళ్ళు కారు గుర్తు కోటైంది. 3,400 కోట్ల రూపాయలు మీకోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి సిరిసిల్ల నేతన్నకు బతుకునిచ్చిన కేసీఆర్ గారికి కారు గుర్తు కొట్టేసి ఆశీర్వాదం ఇవ్వండి. మా దారా అశోక్ ను, మంచి రేణుక గారిని, పాసికంటి రమ్య గారిని, ఎలుక వెంకన్నను మంచి మెజారిటీతో గెలిపించి పంపించండి. ఎలుక వెంకన్న పాపం పోయినసారి దగ్గరికి వచ్చి ఓడిపోయింది. కరెక్టేనా? ఈసారి గెలిపించుకుంటారా పక్క? ఓ మంచి శ్రీనివాస్ గారు, మంచి సీన్ అన్న పోయినసారి వైస్ చైర్మన్ ఉండే మంచి సీన్ అన్న ఈసారి అందుకే మంచిగా పనిచేసింది కాబట్టి, మంచి మనిషి కాబట్టి వాళ్ళ భార్య రేణుక గారికి టికెట్ ఇచ్చినాం. వారిని కూడా గెలిపించుకోవాలి. అట్లాగే పాసికంటి రమ్య గారు, తమ్ముడు లవన్ ఉన్నాడా? తమ్ముడు లవన్ బాగా తిరుగుతున్నాడు, పనిచేస్తున్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పి మరి మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి వాళ్ళ తల్లిగారు రమ్య గారికి టికెట్ ఇచ్చుకున్నాం. అట్లాగే మా దారా అశోక్ అన్న సీనియర్ నాయకుడు, పెద్ద మనిషి, వారికి కూడా దయచేసి ఓటేసి గెలిపియండి. సమస్యలన్నీ అయిపోయినాయి, నేనేం అంటలేను. సమస్యలు ఒడిచిపోయినాయి నేను అంటలేను. ఇంకా పెన్షన్లు ఇచ్చేది ఉంది, ఇంకా ఇండ్లు ఇచ్చేది ఉంది, ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసుకుందాం. కానీ ఇవాళ మన బతుకు సమస్య ఇది. సిరిసిల్లలో బతుకమ్మ చీర లేకుండా చేసినోనికి బతుకు లేకుండా చేయాలి కాంగ్రెస్ వానికి. సిరిసిల్ల మీద పగబట్టి జిల్లా లేకుండా చేస్తున్నటోనికి తప్పకుండా బదులా తీసుకోవాలి. పెద్ద మనిషి కేసీఆర్ ను బూతులు తిరుగుతున్న సన్నాసికి మన ఓటుతోనే ఓటు బూత్ లో, పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పాలని కోరుతూ, ఏ గుర్తు మనది? ఏ గుర్తు? చెల్లె నువ్వు చెప్పాలి, ఏ గుర్తు? ఒకసారి కారు గుర్తు అంటే వాళ్ళందరూ మొత్తం పిడికిలు లేవటరు. పిడికిలి ఈ మీ గద్ద మీద ఉన్న లేవటరా? ఆ మిద్ద మీద ఉన్న అక్కడ కారు గుర్తుకే జై తెలంగాణ. ఇప్పుడు నలుగురు ఇట్లా కారు గుర్తు ఒక్కొక్క దగ్గర ఉంటుంది. డమ్మీ బ్యాలెట్ ఇంటింటికి పంపిస్తాం. ఇగో ఎంకన్నది ఏడుందిరా భయ్, ఎంకన్నది నంబర్ 1 స్థానంలో ఉన్నది. పాసికంటి రమ్యది కూడా నంబర్ 1 మీద ఉన్నది కారు. అట్లాగే నీది ఎక్కడున్నది? దారా అశోక్ గారిది 3వ నంబర్ మీద ఉన్నది. మంచి రేణుక గారిది 2వ నంబర్ మీద ఉన్నది. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఉంటుంది. మోడల్ బ్యాలెట్ ఇంటికి పంపిస్తాం. దయచేసి మరి మన ఏలుతో మన కంటిని నడిపించే కాంగ్రెస్ వాళ్ళను, దేవుని పేరు మీద ఓట్లాడుకునే బీజేపీ వాళ్ళను బుద్ధి చెప్పుండ్రి. మళ్ళా కేసీఆర్ గారికి ఓటేయండి, గెలిపించండి. సిరిసిల్ల అభివృద్ధి కొంత చూసిండ్రు, ఇంకా చాలా చేసేది ఉన్నది. బాధ్యత నాది. మా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి దగ్గరికి వచ్చి మీ అందరినీ కలుసుకుంటాం. అభ్యర్థులు ఇంటింటికి వస్తారు. ఇంకా 3 రోజులే ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మీరే అభ్యర్థి అన్నట్టుగా